రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈ రోజైతే రావడం జరిగింది బూరుగుపాడు తండ డోర్నకల్ మండలం మహబూబాద్ జిల్లా ఈ చిలుకోడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. ఇది బూరుగుపాడు తండ అనే ఊరైతే రావడం జరిగింది. వెరైటీ చూసుకున్నట్టయితే శరణ్య 151 లౌక్య సీడ్స్ వారిది శరణ్య 151. ఇక్కడ పండించిన రైతు కూడా మన పక్కనే ఉన్నారు. మరి ఇదైతే ఏరిన తోట, అంటే తోట ఏరిండు, మన ఉన్న తోట కాకుండా ఏరిన తోట చూపించడం జరిగింది. ఇక్కడ గతంలో వాడిన రైతులు కూడా మన దగ్గర ఉన్నారు. మరి ఇక్కడ ఈ సంవత్సరం శరణ్య 151 పండించిన నరేష్ అనే ఫార్మర్ కూడా మన పక్కన ఉన్నారు. ఇప్పుడు ఈ ఫార్మర్ యొక్క అభిప్రాయం మనం తెలుసుకుందాం అండి. అసలు ఎలా పండింది, శరణ్య 151 ఎలా ఉంది, మరి ఈ విధంగా రైతు వేసుకోవచ్చా వేసుకోకూడదు కూడా అడుగుదామండి. తమ్ముడు చెప్పండి, ఎలా ఉంది శరణ్య 151? బాగుంది అన్న, చాలా బాగుంది. ఎన్ని ఎకరాలు పెట్టినావు? నేను ఎకరం పెట్టాను శరణ్య 151. ఎకరం మట్టుగా బాగానే ఉంది. ఇప్పుడు ఏరిన కాపు ఎంతవరకు దిగుబడి వస్తుంది? ఇప్పుడు ఏరిన కాపు వచ్చేసి 15 క్వింటాల్ దాకా. 15 క్వింటాలు. ఇంకా చెట్టు మీద ఉన్న తోట ఎంత ఉంటుంది? ఇంకా 10 క్వింటాల్ దాకా. ఓకే, అంటే మనకి తోట అయితే బాగుంది, వేసుకోవచ్చు ప్రతి రైతు వేసుకోవచ్చు. శరణ్య 151 బరాబర్ వేసుకోవచ్చు. విన్నారు కానీ రైతు సోదరులు అయితే తమ్ముడు పేరు నరేష్, ఇంటి పేరు తమ్ముడు బాదావతు నరేష్, బూరుగుపాడు తండ. మరి శరణ్య 151 అయితే వేసాడు. ఇప్పుడున్న ఏరిన కాయ అయితే 15 క్వింటాలు అవుతుంది. తోట మీద ఉన్న కాపు అయితే ఒక 10 క్వింటాలు సుమారు అవుతుందన్న. నాకు 10 క్వింటాలు దిగుబడి వస్తుంది. వెరైటీ మాత్రం తప్పకుండా వేసుకోవచ్చు అని చెప్పారు. అదేవిధంగా ఇంకో రైతు మన నరేష్ అనే రైతు కూడా వేసాడు. నరేష్ అనే రైతుని కూడా మనం ఒకసారి అడుగుదాం. అప్పుడు ఎలా ఉందా మీ వెరైటీ? బాగుందన్న, మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఓకే ఓకే. ఎన్ని క్వింటాలు వస్తుంది నీకు? ఎన్ని ఎకరాలు? నాకు ఎకరానికి 20 క్వింటాలు వస్తుంది. 20 క్వింటాలు వస్తుంది. ఓకే ఓకే తమ్ముడు, రైట్. 20 క్వింటాలు వస్తుంది. వెరైటీ వేసుకోవచ్చు, వేసుకోవచ్చు దగ్గర కనుక. విన్నారు కండి, మన నరేష్ అనే రైతు తమ్ముడు కూడా వేసాడు. నాకు 20 క్వింటాలు అయితే వస్తుందని చెప్తున్నాడు. అదేవిధంగా గతంలో వాడిన రైతు కూడా మన దగ్గర ఉన్నారు. మరి ఈ సంవత్సరం అయితే మన దగ్గర రాలేదు. మరి నేను మీ దగ్గర రాకపోవడం వల్ల నేను చాలా నష్టపోయానని చెప్తున్నాడు. ఒకసారి అన్న మాటలు కూడా మనం విందాం. అన్న, మీరు ఇంతకుముందు మన దగ్గర తెచ్చుకున్నారు విత్తనాలు? మాట్లాడండి, చెప్పండి. ఈసారి కాక పోయినసారి తెచ్చుకున్నా, మంచిగా కాసింది. అదేందో ఇత్తనం గుర్తులేదు. ఓకే ఓకే, అయితే మంచిగా కాసింది. రావటం వల్ల అసలు మొత్తం పోయిందన్న. 2 ఎకరాలన్నర తోట. మిమ్మల్ని కలిసిన ఎండాకాలం 8 క్వింటాలు కూడా కాలే. ఓకే అన్న, నేను మిమ్మల్ని కలిసిన ఎండాకాలం కలిసినా మీరు రాలేదు. రాకపోవడం వల్ల వస్తలేదు సార్. రాకపోవడం వల్ల మీకు పంట అసలు దిగుబడి రాలే. కూలోలకు కూడా తీరలేదు ఆ డబ్బులు. ఇంతకుముందు గతంలో మన దగ్గర తీసుకుని మంచి బండి అంటే మనస్ఫూర్తి చెప్పండి. మంచిగా అందరూ వింటారు. అది మంచిగా పండింది. ఈ ఎకరానికి 25 క్వింటాలు పండింది. విన్నారు కానీ రైతు సోదరులు అయితే. అన్న పేరు, అన్న నీ పేరు ఏం పేరు అన్న? బద్రు. బాదావతు బద్రు అనే రైతుని మనం ఎండాకాలం కలవడం జరిగింది. అన్నకు కూడా వస్తా అన్నాడు, కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాడు. మరి అన్న ఏమంటున్నాడంటే, నేను మీ దగ్గర తీసుకున్నప్పుడు మంచి పంట పండింది అన్న. నాకు ఈ సంవత్సరం మొత్తం కలిపి కూడా 8 క్వింటాల దిగుబడి కూడా నాకు రావట్లేదని చెప్తున్నాడు. అన్న బాధ చెప్పాడు. నాకు ఇంత రోడ్డు మీద కలిసినప్పుడే చెప్పాడు. ఇది మన లైవ్లో మన యూట్యూబ్లో పెట్టాలన్న ఆశతోటి అన్నతో మాట్లాడడం జరుగుతుంది. మన దగ్గర తీసుకుని రైతును కూడా మనం చూపెట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా మనం ఏరిన కాపులు, ప్రతి ఒక్క రైతుల అభిప్రాయాలు అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. మరి మన యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేస్ సీడ్స్ ఖమ్మం కాలవొడ్డు మాది. మరి ప్రతి రైతు కూడా మనకు సహకరించాలని ఖచ్చితంగా రానున్న రోజుల్లో నేనైతే కోరుకుంటున్నా. భగవంతుని మనస్ఫూర్తిగా 35 నుంచి 40 వేల రూపాయల కింట అమ్మాలి. బంగారం ఎంత రేటు ఉందో మిర్చి రేటు కూడా అలాంటి రేటు రావాలి. అలాంటి రేటు రైతు చూడాలి. ప్రతి రైతు ఆనందం సంతోషంతో ఉండాలనేదే నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ రైతు కన్నీరు పెట్టకూడదు, ఏ రైతు కూడా బాధపడకూడదు, దుఃఖపడకూడదు అనేదే నా యొక్క గ్రేస్ సీడ్స్ తరఫున లక్ష్యం. ఈ విధంగా ప్రతి రైతు సంతోషంగా ఉండాలనేదే నా యొక్క లక్ష్యం. గ్రేస్ సీడ్స్ తరఫున నేను భగవంతుని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఏం పేరు తమ్మి నీ పేరు? నరేష్. ఈ వెరైటీ పేరు ఏం పేరు? ఇది ఇత్తనం పేరు శరణ్య 151. మామూలుగా ఈ ఏరిన కాయ ఎన్ని క్వింటాలు అవుతుంది నీ ఆలోచన? 25 క్వింటాలు అవుతుంది. 25 క్వింటాలు. ఇప్పుడు ఆ ఉన్న కాయ కూడా నీదేనా? ఓకే ఓకే. ఇప్పుడు ఏరే కాయ కూడా నీదే. అవన్నీ కలిపి 30 క్వింటాలు అవుతాయి. 30 క్వింటాలు. ఇంతకుముందు ఫస్ట్ కాపు ఏరింది ఎన్ని క్వింటాలు అయింది? 7 క్వింటాలు అయింది. మళ్ళీ ఇప్పుడు ఉన్న కాపు, తోట మీద ఉన్న కాపు ఎన్ని క్వింటాలు అవుతుంది? 5-6 క్వింటాలు అవుతుంది. 5-6 క్వింటాలు అయింది. అంటే 5-6 ప్లస్ ఫస్ట్ ఏడింది 7, ఈ 37 మళ్ళీ ఇంకో 5-6 క్వింటాలు. అంటే మొత్తం 42 క్వింటాలు ఇంచుమించు. అంటే ఎన్ని ఎకరాల తోట అది? ఎకరం 25 గుంటలు ఉంది. అంటే ఎకరన్నర ఇంచుమించు. ఎకరన్నరలో 42 క్వింటాలు తీసినట్టు. ఓకే. వెరైటీ అయితే బాగుంది. శరణ్య 151 వేసుకోవచ్చు. ఓకే ఓకే తమ్మి. అంటే ఇంతకుముందు కూడా మనం గతంలో కూడా యూట్యూబ్లో మనం ఇంతకుముందు వీడియో చేసిన దాంట్లో కూడా అందుకే మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ.